హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహితారామ్ స్టూడియో. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేది నెబులైజర్ని పిల్లలకి ఎలా యూజ్ చేయాలి. కొన్నిసార్లు పిల్లలకి జలుబు కానీ దగ్గు కానీ వస్తూ ఉంటుంది. అది సర్వసాధారణంగా మనము ఇంట్లోనే ఉంటూ పిల్లలకి కాస్త రిలీఫ్ కోసం నెబులైజర్ని యూజ్ చేయడం ఎలా, ఒకవేళ నెబులైజర్ని యూజ్ చేస్తే వాళ్ళకి కాస్త రిలీఫ్ దొరుకుతుంది. దాన్ని ఈ వీడియోలో ఎలా చేయాలో నేను మీకు చూపెట్టబోతున్నాను. మనకు మామూలుగా మార్కెట్లో చాలా రకాల నెబులైజర్లు దొరుకుతూ ఉంటాయి. నేను కూడా ఒక నెబులైజర్ని తీసుకున్నాను. ఈ నెబులైజర్కి మనం ముందుగా ప్లగ్ని ఇన్సర్ట్ చేయండి. ఆ తర్వాత ఇలాంటి ఒక వైర్ వస్తుందండి. ఆ వైర్ని ఇక్కడ ఫిట్ చేసేసి దీంట్లో ఫిల్ చేయడానికి, మామూలుగా అయితే పెద్దవాళ్ళు ఆవిరి పడతారు, బట్ చిన్నపిల్లలు ఆవిరి పట్టలేరు. అందుకని నేను డాక్టర్ని కన్సల్ట్ చేశాను. డాక్టర్ నాకు సజెస్ట్ చేశాడు, ఈ సోడియం క్లోరైడ్ని కాస్త యాడ్ చేయమన్నాడు. నేను సోడియం క్లోరైడ్ని యాడ్ చేస్తున్నాను. దీనితో పాటు మనము లేవోలిన్ అనే ఇంకొక లిక్విడ్ని కూడా దీంట్లో యాడ్ చేయాలి. ఎందుకంటే ఈ రెండు యాడ్ చేయడం ద్వారా పిల్లలకి కాస్త రిలీఫ్ ఉంటుంది. ఇది లేవోలిన్ అనే ఒక లిక్విడ్ అండి. దీన్ని కూడా ఈ సోడియం క్లోరైడ్తో పాటు యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇలాంటిది ఒకటి దొరుకుతూ ఉంటుంది, దీంతో పాటే వస్తుంది నెబులైజర్తో పాటు. ఇది ఇక్కడ ఫిట్ చేసేయండి. అఫ్కోర్స్ దీన్ని చూడగానే చిన్నపిల్లలు భయపడడం కంగారు పడడం అవుతూ ఉంటుంది. కానీ పిల్లలకు అలవాటు అయ్యే వరకు మనం ఇలా చేస్తూ ఉండాలి. సో నేను వీడు మా అబ్బాయికి కాస్త జలుబు దగ్గు ఉందండి 2-3 డేస్ నుంచి. సో నేను నిన్న నైట్ కూడా చేశాను, ఈరోజు చేస్తున్నాను. నిన్న నైట్ చేయడం వల్ల కాస్త రిలీఫ్గా ఉన్నాడు. మేబీ ఈరోజు చేస్తే ఇంకాస్త రిలీఫ్గా ఉంటాడు. అఫ్కోర్స్ ఇప్పుడు వాడు ఎలా రియాక్ట్ అవుతాడో మీరు ఈ వీడియో చూడండి. మధ్యలో తీస్తూ ఉండండి. ఎందుకంటే పిల్లలకి జలుబు చేసినప్పుడు చాలా ఎనర్జీ లాస్ అవుతుందండి. అలా ఎనర్జీ లాస్ అవ్వడం వల్ల పిల్లలు చాలా డల్గా ఉంటారు. సో ఇప్పుడు చూడండి, మావాడు నిన్నటి వరకు చాలా డల్గా ఉండేను. సో ఈ నెబులైజర్ యూజ్ చేయడం వల్ల వాడికి కాస్త రిలీఫ్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను. అండ్ నాకు తెలిసి ఈరోజు రేపు వాడికి జలుబు నుంచి వాడు రికవర్ అవుతాడండి. మీరు కూడా మీ ఇంట్లో ఉంటూ ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.